ఏంటమ్మా నీ సమస్య? నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది డాక్టర్. అదా నీ సమస్య? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు డాక్టర్. పిల్లలు పుట్టలేదు అనకూడదమ్మా, నాకు సంతానం లేదు అనాలి. ఒక కాన్పులో ఒకరు పుడితే ప్రమోదం, ఎక్కువ మంది పుడితే ప్రమాదం. నాకు బోల్డంత మంది అవసరం లేదు డాక్టర్. ఈ కడుపులో ఒక్క నలుసు పడితే చాలు. కంట్లో పడితే నలుసు అనాలి, కడుపులో పడితే నలుసు అనకూడదమ్మా, పిండం అనాలి. మీరు ఎదురులేని వైద్యం చేస్తారని తెలిసే వచ్చాను డాక్టర్. మీరేదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. వద్దమ్మా, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నువ్వు నరచక్రవర్తికి కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టారు నలుసులు, అదే పిల్లలు నీకు కూడా పుడతారు. నాకు నమ్మకం లేదండి. మొన్న ఓ స్వాములు వారు చేత్తో ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా ఆయన పోయాడా? లేదండి, పోలీసులు పట్టుకుపోయారు. ఆ స్వాములు వారి పేరేంటమ్మా? మర్దన స్వామి. చూడమ్మా, ముట్టుకుంటేనో మర్దన చేస్తేనో కంటి చూపుతోనో పురాణ కాలంలో పిల్లలు పుట్టేవారు, ఇప్పుడు పుట్టరు. అలాంటి స్వాములు వారి దగ్గరికి వెళ్ళకు. మీరేం చేస్తారో ఏమో, నాకు మాత్రం ఎలాగైనా పిల్లలు పుట్టాలి డాక్టర్. నువ్వు పంచే మీ ఆయన్ని నా దగ్గరికి పంపించు. ఆయన రారు డాక్టర్, ఆయనకి సిగ్గు. ఏం చేస్తుంటాడు ఆయన? బస్ కండక్టర్. ఓహో. ఆయన ఎప్పుడు ఈల వేసి పైకి జరుగు అంటూ ఉంటారండి. అది ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు. నీకు ఏ విధమైన వైద్యం అక్కర్లేదు. నువ్వు పంచే మీ ఆయన ఎన్నిసార్లు నేను పైకి జరుగు అన్న ఒక కంగుళం కూడా జరక్కో, నీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే మా బిపాసకి చాక్లెట్ పెడతారా నువ్వు? దేని పెట్టలేదు. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ నీ ఎంతో చూసి బిపాస తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే అయితే మరీ చిన్నదైపోద్దండి. ఇదే సైజ్ అండి. మరి ఇదండి? ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో. సాధారణంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. బాగుంది లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. మరైతే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే, థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. వెళ్ళండి సార్. Hi young man, come here. నన్నేనా? Oh, nice. Oh, so smart. థ్యాంక్ యూ. ఏ ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట, అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో తోసుకుంటున్నాను. టచింగ్ ఏంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా.
నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాల్ని చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేటువంటి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయాయి. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఈయనకో ఫుల్లు. చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ కొయ్దరా నా కొయ్దరా కొయ్దర బాయా కొయ్దర్ల గురి సురుగ్గా సుర్రంటదని నేను ఇష్టాకిన్నాను. నువ్వేటి బాణవే గానీ ఎప్పుడు పుల్లయ్యవు? పుల్లలేని బాణం పట్టుకుంటేనే బొక్కలో పెట్టారు పుల్లి. పుల్లున్న బాణం పట్టుకుంటే డైరెక్ట్ గా పులి బోల్లో పెట్టేవాళ్ళు. ఈసారి ఓ పుల్ల తయారు చేయి, ఇద్దరు హలో దొరవర్గలే వణక్కం. మిమ్మల్ని అమాయకంగా జైల్లో పెట్టినందుకు మా గగ్గోల్ టీవీ చాలా చింతిస్తుంది. మిమ్మల్ని విడుదల చేయడానికి మా గగ్గోల్ టీవీ శాయశక్తులా కృషి చేస్తుంది. దానికి మీరు మాతో సహకరించాలి. ఏమంటారు సామె? మేము అడిగిన ప్రతి దానికి మీరు అవును అనాలి. అవునంట అవునంట సామె. ఓకే కెమెరా స్టార్ట్. పప్పు యాదవ్ తో మీకు సంబంధం ఉందా? అవును. లాడెన్ కు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? అవును. దావూద్ కి మీకు సంబంధం ఉందా? అవును. మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు సునామీ వచ్చి అంత జలమయం కావాలని జలయజ్ఞం చేశారా? అవును. ఆనంద్ మాట్ తో మీకు సంబంధం ఉందా? అవును. అవును. థ్యాంక్ యూ. ఇంతవరకు నేరాలను అంగీకరించిన కోయిదొర గారు మా గగ్గోలు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నేరాలని ఒప్పుకొని ఇంటర్నేషనల్ రౌడీగా అంగీకరించినందుకు కెమెరామెన్ నీచా సింగ్ తో కబార్ సింగ్, విశాఖపట్నం గగ్గోల్ టీవీ. ఓ అవునని చెప్పేసినాగా నన్ను వదిలేస్తా. ఏంటి వదిలేసేది? ఇప్పుడే నువ్వు అసలు కేసులో బుక్ అయింది. అదెట్టతో పెట్టుకో, పోలీస్ తో పెట్టుకో, మీడియాతో మాత్రం పెట్టుకోవద్దు. డే నైట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు నేషనల్ గా ఉండాలి, ఇక నుంచి నువ్వు ఇంటర్నేషనల్ గా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఓ కోయిదర్లారా, పుల్లగొట్టంలో మాట్లాడి పెట్టెల్లో బొమ్మలు చూపించే వాళ్ళ మాటలు నమ్మొద్దు. కుయ్యో కుయ్య అయిపోతే. హలో గాయ్స్. హలో అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకుల్. క్యాసెట్? ఏం క్యాసెట్? పెళ్లి క్యాసెట్. ఓహో పెళ్ళ. ఎవరి పెళ్లి క్యాసెట్? మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్. ఓహో ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకుల్. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకుల్? అవుననుకో. ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్టా లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్టా? చెల్లిపో అంకుల్. నా దగ్గర దాపరికం ఎందుకు? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా. క్యారీ ఆన్. ఇదిగో థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ వద్దు. వస్తే తలుపులు వేసుకోవే, చిత్త కార్తీ కుక్కలు లోపలికి చొరబడతాయి.